మన సనాతన ధర్మంలో పసుపు, కుంకుమలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి శుభకార్యాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ రెండు లేకుండా ఏ శుభకార్యం జరగదు. మన భారతీయ సంస్కృతిలో పసుపు, కుంకుమ ఈ రెండూ దేవతాశక్తి కలిగి ఉన్న పదార్థాలు. మహర్షులు వాటిలో ఉన్న దేవతాశక్తిని దర్శించి మన ఆచారంలో భాగంగా పెట్టారు. సృష్టి అంతా భగవద్శక్తితో నిండి ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే ప్రసరింపచేస్తాయి. అలాంటి వస్తువుల్లో కుంకుమ ఒక్కటి. మనం కుంకుమని ఆజ్ఞాచక్ర స్థానమైన నుదుటిన ధరించడం వలన అది విశ్వంలో ఉన్న దైవశక్తిని గ్రహిస్తుంది. తనలో ఉన్న శక్తిని బయటికి ప్రసరింపచేయడానికి ఇది కేంద్రమవుతుంది. ముఖ్యమైన నాడులకు కూడలి ఆజ్ఞాచక్రం. ఆ స్థానంలో కుంకుమ ధరించడం వల్ల దైవశక్తిని మన శరీరంలో అణువణువు వ్యాపింపచేసుకోగలము. అందుకే కుంకుమ ధారణ అత్యంత ప్రధానం. పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు అత్తారింటికి వెళ్లేటప్పుడు పసుపు, కుంకుమ అందించి పంపిస్తుంటారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే పసుపు, కుంకుమ ఒక్కోసారి పొరపాటున చేజారిపడిపోతుంది. అలాంటప్పుడు చాలామందిలో భయం మొదలవుతుంది. అదో అపశకునం అని, ఏదో చెడు జరగబోతోందని భావిస్తారు. అది పొరపాటున కింద పడిపోతే అశుభం జరగడానికి సంకేతమని భయపడిపోతుంటారు. అయితే అలాంటిదేమీ లేదని పండితులు చెబుతున్నారు. పసుపు, కుంకుమ కింద పడితే భూదేవికి బొట్టు పెట్టడానికి సంకేతమని అంటున్నారు. అలా పడిన పసుపు, కుంకుమను చెట్లకు వేయాలి. ఇంటికి వచ్చిన అతిథులను సాగనంపేటప్పుడు కూడా పసుపు, కుంకుమ, పువ్వులు ఇవ్వడం ఆనవాయితీ. ఆడవారు తమ సౌభాగ్యానికి చిహ్నంగా భర్త ఆయుష్షు కోసం వివాహిత స్త్రీలు తమ నుదుట కుంకుమ ధరిస్తారు. పసుపు, కుంకుమ ఏదైనా కార్యాలు చేసేటప్పుడు కింద పడితే భూమాతకు బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లల్లో వేస్తే సరిపోతుంది. ఏదైనా పూజ కాని, వ్రతం కాని చేసేటప్పుడు కుంకుమ కింద పడితే తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి. అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించడం, బాధపడడం సరికాదు. అలాగే ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి, మధ్యవేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.